ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మనూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస యాత్ర చరిత్ర 31వ భాగం 10/6/20 అనేక విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నారు. 1961 ఆయన చెప్పే విశేషాలు 1960 డిసెంబర్లో గుజరాత్ భావనగర్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ సభలు ప్రారంభమై దాదాపు 3 వారాలు ఉంటాయి. ఆ సందర్భంలో పెద్ద మొత్తాన ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక ప్రదర్శన ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఉత్తర్విచ్చింది. ఇది వరకు ఇక్కడి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్ళిన వారు నీలం సంజీవరెడ్డి గారే కదా. ఇంకేముంది ప్రదర్శన అంటే ప్రభుత్వ ఆలోచనలో నేనే కనపడతానైతే ప్రదర్శన నిర్మాణంలో హైదరాబాదులోని చిత్ర కళాశాల పాఠశాల సంస్థ కొంత లోన ఎవరి శాఖకు చెందిన విభాగాన్ని ఆయా ప్రభుత్వ శాఖలకు తీర్చిదిద్దామని, అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన భాగమంతా నా పర్యవేక్షణ. హైదరాబాద్లోనే నెలారంభం నుండి ప్రదర్శన వస్తువులు, చిత్రపటాలు మొదలైన వాటిని తయారు చేసుకొని ఆ బృందంతో 19/12/60 తేదీన భావనగర్కి ప్రయాణమై మొదట బొంబాయిలో 2 రోజులు, మహాసభకు 26/12/60 లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు. మొరార్జీ దేశాయ్ ప్రదర్శన సభకు అధ్యక్షుడు. గుజరాత్ చాలా కాలం బొంబాయి రాష్ట్రంలోనే ఉండే. మహారాష్ట్ర భాష గుజరాతీ భాషకు ఒకటే రాష్ట్రమైన బొంబాయి నుండి 1960 మే 1వ తేదీ నుండి వేరు చేశారు. ఈ కాంగ్రెస్ మహాసభలు గుజరాత్ విడిగా ఏర్పడిన 6 నెలలకే అక్కడ ప్రారంభమై కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం కనుక రెండింతల ఉత్సాహంతో ఈ మహాసభలు తలబెట్టారు. 21/12/60వ తేదీ బొంబాయిలో రాత్రి 8 గంటలకు సౌరాష్ట్ర మెయిల్లో బయలుదేరితే 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు భావనగర్ చేరుతాం. కానీ భావనగర్ స్టేషన్లో 4 రబ్బరు చక్రాల తోపుడు బళ్లను లాక్కుంటూ ఆడ కూలీలు సిద్ధంగా ఉన్నారు. మనం వెళ్ళబోయే స్థలం స్టేషన్కి దగ్గరగా ఉంటే అక్కడ వరకు తోపుడు బళ్ల మీదనే సామాన్లు తీసుకోవాలి. మేము సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ కార్యాలయం చేరాం. ఇంకొక విచిత్రం ఏమిటంటే మాకు ఇచ్చిన బసలు ఎలా ఉంటాయో అనుకో, కానీ గోనె పట్టాలతో పోలీసు లైను మాది వరుసలో కట్టిన గదులు, స్నానాల గదులు వేరే, భోజనాలకు వేరే భిన్నమైన ఆహారపు అలవాట్ల గలవాళ్ళు వస్తారు కనుక ఆంధ్రకు ప్రత్యేకంగా ఒక భోజనశాల ఏర్పాటు చేశారు. ప్రదర్శన 26వ తేదీ ప్రారంభమై మొదట ప్రదర్శన కళాశాలయే అత్యధికంగా మా ప్రదర్శనశాల ఆకర్షి. కాంగ్రెస్ అధ్యక్షులు నీలం సంజీవరెడ్డి, భారత ప్రధాని నెహ్రూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, ఆంధ్ర మంత్రులు అల్లూరి సత్యనారాయణరాజు, పళ్ళంరాజు మొదలైన ప్రభుత్వం మా ప్రదర్శన చూసి చాలా సంతృప్తి చెందారు. భారత ప్రధాని మా ప్రదర్శనశాలకు 4/1/61వ తేదీన వచ్చిన వారికి స్వాగతం పలికి పుష్పహారం వేసి ఆ సందర్భం నా ఛాయాచిత్రం నా వద్ద ఉంది. నెహ్రూ తన బసకు వెళ్ళిన తర్వాత కుమార్తె ఇందిరాగాంధీని ప్రదర్శనశాలను చూసి రమ్మని చెప్పారు. వెంటనే ఆమె వచ్చి అన్నింటినీ చూసి ప్రతి వస్తువు యొక్క ప్రయోజనాన్ని, చిత్రపటం యొక్క సందేశాన్ని వివరించారు. అప్పుడు తీసిన ఛాయాచిత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. జనవరి 2వ తేదీ రాత్రి మాకు యమరాత్రి విపరీతమైన చలి 9 డిగ్రీలు. మర్నాటి రాత్రికి 6 డిగ్రీలు. మాకు ఇచ్చిన గోనె పట్టాల గదులు చేయమాత్రం చలిని ఆపాల. అప్పుడు చొరవ చేసి ప్రదర్శనలోని అమ్మకానికై ప్రత్యేకంగా ఉంచిన 10 ఉన్ని కంబళ మా ఖాతాలో రాసి మేమందరం తీసుకో. వెంటనే ఈ పని చేశాకని వాటి ఖరీదు ప్రదర్శన ఖర్చులో చేర్చవచ్చునని హైదరాబాద్ కార్యాలయానికి తెలియచేశారు. నా చొరవకు సిబ్బంది అందరూ నన్ను హర్షించారు. భావనగర్ రాజా నేను మద్రాసులో ఉన్నప్పుడంటే 53కు పూర్వం మద్రాసు రాజధాని గవర్నర్. వారప్పుడు భావనగర్లో వారి సొంత ప్యాలెస్లో ఉన్న అనుమతి తీసుకొని మా సిబ్బందితో అందరం 11వ తేదీ జనవరి వెళ్ళాం.
ఎంతో ఆదరణతో మా అందరకు తేనీటి విందు ఆ దంపతులిచ్చి వారితో ఛాయాచిత్రం వారు మా అందరూ విడిగా ఒక ఫోటో తీసి 2 రోజుల్లో మాకు పంపించారు. భావనగర్లోనే 2 తెలుగువారు ఉన్నారని, ఉద్యోగం చేస్తున్నారని తెలిసి ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్న కస్తూరి లక్ష్మీ నరసింహారావు, ఒక మోడర్న్ మిల్ అనే దూది మిల్లులో పనిచేస్తున్న రాజుగారు ఒకరు. ఆ మర్నాడు సంక్రాంతి శుభాకాంక్షలకు వెళ్ళి చూసొచ్చు. నాతో వారిద్దరు ఉన్నారు కనుక నేను కనపరిచిన తెలుగుదనానికి ముగ్ధులై ఆ 2 కుటుంబాలు సంక్రాంతి పండగకి ఆహ్వానించి 15/1/61 నాడు ప్రదర్శన ముగిసే. మా తెలుగుదలలో ప్రదర్శన వస్తువును ప్రత్యేకంగా మా లారీలో హైదరాబాదు మా సిబ్బందిలో కొందరు తీసుకువెళ్ళి నేను అక్కడికి దగ్గరగా ఉన్న సబర్మతి ఆశ్రమం చూద్దామని వెళ్ళి సబర్మతి నది స్నానం చేసి అక్కడ ప్రదర్శింపబడిన గాంధీ కార్యక్రమ చిహ్నాలు చూశాను. పక్కనే అహ్మదాబాదులో 1423లో నిర్మించబడిన జుమ్మా మసీదు చూశాను. పర్షియన్ కళాఖండాలతో రకరకాల లతలతో కట్టబడిన ఆ మసీదు పెద్ద పెద్ద హాల్స్, గదులు ఇదొక చారిత్రక శోభను తెలియజేయ. సబర్మతిలో అహింసాత్మక ప్రతిధ్వని వినపడి అహ్మదాబాదులో బొంబాయి మీదుగా ఇల్లు చేరి ఇంటి పరిస్థితి సుఖంగా 21/61 ఉదయం ఇంటికి వచ్చా. అయితే ఆ మర్నాడే 21/1/61 నాడు అమెరికాలో జాన్ కెనడీ అధ్యక్షులయ్యారు. అదే రోజున ఇంగ్లాండ్ ఎలిజబెత్ రాణి ఆమె భర్త డ్యూక్ ఆఫ్ ఎడెన్బర్గ్ ఇండియా వచ్చారు. పిల్లలకు బట్టలతో పాటు మజ్జిగ పులి అని మంచి కంచు చెంబులను 2 కొన్నాను. మజ్జిగ పులి అని కాకినాడలో చదువుకుంటున్నందుకు నేను ఇంటికి రాగానే 25/1/61 రాజు బయలుదేరి కాకినాడ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నా కుమార్తె చెవిలో కురుపు సమస్య అయింది. డాక్టర్ జయసూర్య సరోజినీ నాయుడు బంధు గారి హోమియోపతి వైద్యం చేసించారు. 12/2/61 ప్రారంభించి 5-6 నెలలకు ఈ మందికి నయమైంది. తిరిగి వచ్చాయి. సోలాపూర్లో ఒక ప్రసిద్ధ హోమియో వైద్యుడే ఉన్నారు. అతని వద్ద సంవత్సరం బట్టి ప్రతి నెల 70 డాక్టర్కి పూర్తిగా నయమైందని చెప్పలేం, కానీ బాగా తగ్గి మార్చి 7వ తేదీ కేంద్రమంది గోవిందవల్ల పంతు మెదడులో రక్తనాళాలు చిట్టి మరణించారు. ఆయన హోంమంత్రి అనుకోండి. నేను కేంద్ర ఉద్యోగంలో ఉన్నప్పుడు 1958లో కోరాపుట్, జైపూర్, ఒరిస్సా, మన్య ప్రాంతాలు గిరిజన సంక్షేమం కోసం పంచవర్ష ప్రణాళికలోని ఏర్పాటు చేసి చలనచిత్ర ప్రదర్శనకై వెళ్ళి ఆ రోజునే ఆయన సభ వారి ఉపన్యాసాన్ని ఒరియా భాషలోకి అనువాదం తీస్తూ మరొక ద్విభాషకారుడు వచ్చి నేను మాట్లాడేది తెలుగు ఆ ప్రాంతంలో కొందరికే తెలుసు. అయినా ఆనాడు మంత్రి గారి రాక సందర్భం ఛత్రపూర్ ఒరిస్సాలో ఖాదీ గ్రామోద్యోగంలోని అధ్యక్షులుగా ఉండే నా వేదన భట్ల అంటున్నారు. సీతారామయ్య సభకు వచ్చి నా తెలుగు ప్రసంగాన్ని ఒరియాలో తర్జుమా చేసి చెప్పా. తిరిగి నేను ఒక సామాన్యుడిగా 1988లో రామాయణ ఉపన్యాసాలు ఛత్రపూర్ వెళ్ళి 3 రోజులు ఉపన్యాసాలు చేశా. మొదటి రోజున ఒరియా తెలుగు వారిద్దరికీ అర్థమయ్యే వెంకటేశ్వరు ఇంగ్లీష్లో చెప్పి దానికి ప్రారంభోపన్యాసం ఇస్తూ ఆ ఊరిలోని జగన్నాథ మఠంలో ఒరియాలో నా ప్రసంగాన్ని అతడు చెప్పారు. ఆయన 1995లో మరణించారు. కోటంరాజు రామారావు దుర్మరణం 1961 మార్చి 10వ తేదీ కోటంరాజు రామారావు మరణించారు. అదొక విచిత్ర సంగతి. నేను 1955 కేంద్రంలో ఉన్న మా పంచవర్ష ప్రణాళిక ప్రచార విభాగానికి సలహాదారయ్య. అతడు ప్రఖ్యాతి చెందిన పత్రికా రచయిత, నెహ్రూ పండితులకు సన్నిహితుడు. ఉద్యోగం నుండి విరమించి ఒకనాడు రైల్లో లక్నోకు ప్రయాణం చేస్తూ ద్వారం వద్ద గాలి కోసం నిలబడి శరీరంలో ఏం వచ్చిందో జారి కింద పట్టాల పక్కగా కొంత దూరాన దొర్లి పడిపోయి ఎవరూ గమనించారు. కొన్ని గంటల తర్వాత అతన్ని గురించి రైలు మార్గాన్ని వెతుకుతూ రాగా ఆయన దొరికారు. ఎంత దురదృష్టం! మార్చి నెలాఖరులో మంచినీటి ఎద్దడి నగరంలో కనబడి ఏ తెల్లవారుజాములో లేచి మంచినీళ్లు పట్టుకొని
గిన్నెలన్నిటి నా భార్య నింపి నేను కూడా ఆమెతో లేచి ఉదయం 2-3 గంటలు ఆ పనిలో ఇద్దరం కష్టపడి స్త్రీ సంక్షేమ శాఖలో వారి శిక్షణకై వచ్చిన గ్రామ సేవికులకు 3 ఉపన్యాసాలు ఇవ్వమని నన్ను కోరా. ప్రతిఫలంగా 50 రూపాయలు ఇచ్చా. ఇక్కడ కోటంరాజు గారి గురించి ఒక విషయం చెప్పాలి. అతడు 16 అణాల కాంగ్రెస్ జైలు శిక్ష అనుభవించారు. అలహాబాదులో ఆంగ్ల దినపత్రిక నేషనల్ హెరాల్డ్ ఏదో సంపద నిర్భయంగా నిర్మోహమాటంగా చాలా బలమైన మాట ప్రయోగించి సంపాదకీయాలు రాసి చదువరులను ఉత్తేజపరిచారు. ఈ కోపకు చెందిన వారే ఎంవి చలపతిరావు గారు కూడా. ఏమైంది? ఎంతో తెలియదు నాకు. 1/4 కిలో అంట. కలిసి ఎంతో 200 మామగారు ఎక్కువ ఉంటుందా? అంత ఉండదు. 150, 100. ఇగో ఎంత ఉంటుంది మీకేం ఐడియా ఉందా? ఆవిడకేం తెలుసమ్మా? మరి మీకు? నాకేం తెలుసు, నేను తెచ్చాను ఇప్పుడు. సెక్రటరీ సీఎం లార్డ్ హితవచన్. కేంద్ర ప్రభుత్వంలో ప్రచార సమాచార శాఖ కార్యదర్శిగా సీఎం లార్డ్. నేను కేంద్ర ఉద్యోగిగా ఉన్నప్పుడు నాకు మా అందరి రీజనల్ ఆఫీసర్లు సమావేశమైంది. మరో ఒకరు ఉద్యోగ నిర్వహణలో ఇబ్బందులను వల్లవేస్తూ మేము క్యాంపులకు తరచూ వెళ్ళాలి. ఇంట్లో ఆడవారికి పిల్లల సహాయంగా ఒకరు ఉండటం అవసరం కనుక మాకు పర్సనల్ ప్యూన్ ఒకరిని మంజూరు చెయ్యమని కోరుతూ మాట్లాడాడు. దానికంత నవ్వుతూ, అయ్యా మీరు కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు, గ్రహిస్తారు. ఆ నౌకర్లు చేసి పని మీవి ఉండదు. అధికారులు ఇంటి ఆడవాళ్ళు ఏవి ఆఫీసు పనుల విషయాలు మాట్లాడుకుంటారు. వారి దగ్గరకు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చినప్పుడు ఆ యజమాని బెదిరించి రచ్చకీర్చే బంధువులు చాలామంది చూసి, మీకు అటువంటి సదుపాయమే కావాలా? మీరే సొంతంగా ఇంటికి ఒకరిని తక్కువ జీతంకో పెట్టుకోవచ్చు కదా. ఆ స్తోమత లేని వారు ఎవరైనా ఉంటే నాకు విడిగా వ్రాసుకోండి. సర్వెంట్ అలవెన్స్ అంటూ మీ జీతానికి 30-40 పెంచుతా. దాని నుండి ఒక నౌకర్ని పెట్టుకోండి. అతడు ప్రభుత్వ ఉద్యోగి మాత్రం కాకూడదు అని చెప్పేసరికి అందరూ సిగ్గుతో తల వంచుకున్నాం. 1960లో లార్డ్ మరణించి ఆఫీసరు బంటు. మా సెక్రటరీ గారు చెప్పిన దానిలో ఎంత సత్యముందో నాకు తెలిసిన సంఘటన ఒకదాన్ని వెనవయ్య. అప్పటికింకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ. మా వ్యవసాయ శాఖ కార్యాలయం డైరెక్టరేట్ మద్రాసులోనే. బహుశా అది 1948 అయ్యాడు. వ్యవసాయ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒకరి బంట్రోజునిచ్చి చాలా గ్రామాలకు వెళ్తూ ఏవో కొన్ని వ్యాపారస్తుల వ్యవహారాలు తనిఖీ చేసి వస్తూ ఉంటాడు. అతనొక చిన్న లంచగొండి. ఆ ఉద్యోగం వాడికి తగిందే. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు సైకిళ్ళ మీదనే వెళ్ళేవారు. వచ్చేటప్పుడు ఏ నేతి డబ్బాలు, నూనె డబ్బాలు, 1-2 కోడి పెట్టలో పట్టుకొని ఇంటికి వచ్చి ఏదో ఒక సందర్భంలో ఆ ఉద్యోగం ఈ బంట్రోజు బాగా చివాటు పెట్టి 2 రోజులు పనికి రావద్దని. బంట్రోజు కూడా మంచే కదా. వాడికి కోపం వెంటనే ఏ రోజున ఎక్కడెక్కడ లంచాలు పుచ్చుకొని వివరాలతో రహస్యంగా మద్రాసులోని శాఖాధికారి కార్యాలయానికి అక్కడి నుండి నిజాలు తెలుసుకోవడానికి 2 ఉద్యోగస్తులు సాక్షులు సేకరించారు. ఉద్యోగి లంచగొండి అని నిర్ధారణ చేశారు. చివరికి అతనికి ఉద్యోగానికి ముప్పొచ్చింది. బంట్రోతికి కూడా చిన్న శిక్ష. న్యాయాధికారి అయిన బలహీన దురాశ గల అతని భార్య భర్తను మంచి అధికారంలో ఉంటే భార్యలు వారికి తగని అధికారాన్ని పుచ్చుకొని ఆఫీసు పనిలో జోక్యం చేసుకుంటూ
వాది ప్రతివాది ఉభయుల వద్ద నుండి చిన్న పెద్ద మొత్తాల్లో లంచాలు గుర్తుకొని చివరకు వారి భర్తల ఉద్యోగాలకి ప్రమాదం చిచ్చిపెట్టిన సంఘటనలు చాలామందికి తెలుసు. మా ఆఫీసులో జాయింట్ డైరెక్టర్ నన్ను ప్రణాళికా శాఖ నుండి తప్పి నా ప్రచార శాఖను నిండుగా నిర్వహించనీయందని ఎన్నోసార్లు డైరెక్టర్తో చెప్పి చివరికి 1961 డిసెంబర్ ప్రణాళికా శాఖ నుండి విముక్తి వచ్చి అదైనా కొన్ని పరిస్థితుల వల్ల ఏమిటంటే నవంబర్ డిసెంబర్లో ప్రపంచ పారిశ్రామిక ప్రదర్శనకై వస్తువులు తయారు. ఆ ప్రదర్శన ఢిల్లీలో 62 రాగానే మద్రాసులో నేషనల్ అగ్రికల్చర్ ఫేర్ జాతీయ వ్యవసాయ ప్రదర్శన జరుగుతుంది. ఈ రెంటిలోనూ పాల్గొనమని ప్రభుత్వం జాతీయ స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ప్రదర్శనలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన మొదటి వ్యక్తిగా నేనే వాళ్ళకు కనపడ. ఈ రెంటికి మధ్య 10 ఏటా హైదరాబాదులో జరిగే వ్యవసాయ పారిశ్రామిక ప్రదర్శనకై వ్యవసాయ శాఖ పాల్గొని దాన్ని కూడా కొన్ని వస్తువుల తయారు అంటే పెళ్ళిళ్ళ ఋతువు ప్రత్యేకంగా ఉన్నట్టు ప్రదర్శన డిసెంబర్ జనవరి నెలలు ప్రత్యేక సమయ. మద్రాసు నుండి వెళ్ళిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మద్రాసులో కొత్త జాతీయ స్థాయిలో 1962 జనవరిలో వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడం మాకు ఒక సవాలుగా నా కృషికి అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సాహమిచ్చిన మహమ్మద్ ఖాసిం ఆడని జాయింట్ డైరెక్టర్ మద్రాసుకు నాకు వచ్చినప్పుడు మా ప్రదర్శనశాల అత్యుత్తమైందని గణనకు వచ్చి మొదటి బహుమతి వచ్చేట్టు చేశారు. ఇంట్లో ఈతి బాధ, ఇక ఇంటి వ్యవహారాలు సరిగ్గా భార్యకు తరచుగా ఆరోగ్యం చెడుతారు. కుమార్తె చెవిలోని కులుపు తగ్గదు. పెద్ద కొడుకు స్నానానికై చాలా వేడిగా ఉన్న నీరు స్నానాల గదిలో సన్నీళ్లు కలపవచ్చని తీసుకెళ్తుంటే బకెట్ మెత్తకు తగిలి వేడి నీళ్ళన్నీ కాలిపై పడి ఒళ్ళు కాలి పెద్ద బొబ్బలెక్కి దానికి ఒక 10 రోజులు వైద్యం. ఎన్నడూ రాని బంధువుల రాకపోక నేను ఆ ఉదయమే ఒకనాడు తిని మరొకనాడు తినక అంటే వేళ లేక ఆఫీసుకు పోయి రాత్రి 9 గంటలకు కొంపకి తిరిగి వచ్చా. పూర్వకాలపు ఆఫీసు గుమాస్తా సామ్యం మళ్ళీ జ్ఞాపకం. ఆఫీసులో నా పరిస్థితి గమనిస్తున్న మహమ్మదీయ జాయింట్ డైరెక్టర్ 1460 నాకు ఒక సలహా ఇవ్వ. అయ్యా, ఆఫీసులో మీరు పడుతున్న శ్రమ చివరి రోజులో మీకేం కలిసి రాదు. మీ కుటుంబ క్షేమం చూడ ఒక స్థలాన్ని కొని ఇల్లు కొనండి అన్న. ఇల్లు కట్టండి. భార్య కార్యేషు. ఇంట్లో ఒకనాడు 15/4/61 నా భార్య మీరు ఇంకొక 5 ఏళ్లలో రిటైర్ అయిపోయి ఆడపిల్ల పెళ్లి కలగ దాని కాపురం స్థిరపడే వరకు పూచి వహించి మన చిన్నాడు మోహన్ ఇంకా స్కూల్ కాల వాడికి చదువు సంధలు చెప్పించి వాడిని ప్రయోజకుణ్ణి చెయ్య అంటే మీ పదవి విరమణ తర్వాత కూడా ఉద్యోగం ఏదో ఒకటి చేసే ఆఫీసు అని జాలిగా గంపెడు భారం తన భావాలతో కనపరుస్తూ ఈ 2 హితోపదేశాలు నా జీవితంలో క్రమంగా పాటించా. బంధుమిత్ర మరణవ మా బంధువులో మా అన్నగారు వేదన భట్ల అప్పర నరసింహ ఛత్రపూర్లు గోగ్రహంలో 18/5/61 మరణించారు. బొబ్బిలి వాస్తవ్యుడు నా తోటి వయస్సు తాత వెంకటరామారావు 31/7/61 మరణించారు. కోయంబత్తూరులో నా స్నేహితుడు గుళ్ళపల్లి సత్యనారాయణరావు చిత్తూరువాడు 27/2/61. పిఠాపురం వాస్తవ్యుడు పూచి గౌరంగమూర్తి క్షయవ్యాధితో కాకినాడ 30/8/61 మరణించారు. ఈ మరణాలు నన్ను చాలా బాధించాయి. మా అన్న రంగనాథ స్వామి తన పదవీ విరమణ 55 ఏళ్ళు నిండగానే 1/7/61 ఇల్లు చేరు. ఈ సంఘటనలన్నీ ఏదో విధంగా నన్ను వ్యాకులపరిచిన. ఈ మాదిరిగానే నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న నా వద్ద చాలా శ్రద్ధాసక్తులతో పనిచేశారు. పి త్యాగరాజులు కూడా
8/12/61 మరణించి అతనిది చిత్తూరు. దురదృష్టవశాత్తు దాంతో బాధపడుతూ పనిచేసేవాడు. క్షయవ్యాధికి విశ్రాంతి అవసరమైతే అతని ఉద్యోగంలో ప్రతి నిమిషం జీపులో గ్రామాల వెంబడి తిరుగుతూ వ్యాధి ఎక్కువైనప్పుడు విశ్రాంతికై ఉద్యోగ నిబంధనలు ఉన్నంత మేర పూర్తిగా అవకాశమిచ్చి నేను నా కేంద్ర ఉద్యోగం నుండి మారిపోయి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొత్త అధికారుల ఒత్తిడికి కృషించి నశించాడన్నారు. కింది ఉద్యోగులను పీడించి పని చేయించిన అధికారులు చాలామంది వారు. కానీ నా తీరు వేరు. 1942-44 మధ్య నేను రామచంద్రాపురంలో పనిచేస్తున్న నా వద్ద పక్షవాతంలో బాధపడుతున్న చిన్న ఉద్యోగి ఉండేవాడు. అతడు కూడా సైకిల్పై గ్రామాలకు వెళ్ళాల్సి త్యాగరాజును చూసినప్పుడల్లా నాకతడు జ్ఞాపకం వచ్చేవాడు. అటువంటి వారిపై అధికారులు కాస్త దయ చూపకపోతే నరకమే. అధికారంలో ఉన్న తాబేదారులపై అతి కరుణ చూపడం కూడా నేను కేంద్ర ఉద్యోగిగా ఉన్నప్పుడు నా అధీనంలో పనిచేసే వాళ్లలో 3 ఘోర తప్పిదాలు చేసి వారు చేసిన తప్పులను బట్టి ఉద్యోగ నియమ నిబంధనల ప్రకారం వారిని ఉద్యోగం నుండి తీసేయాలి. కానీ ఆ దెబ్బ తగిలేదెవరికి? వారి సంసారాలు కనుక వారిని ఉపేక్ష అయినా వారిలో ఒకరు తను చేసిన తప్పులకు తానే పట్టుబడి ఉద్యోగాన్ని పోగొట్టుబడి మిగిలిన మరొకరిద్దరు నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ప్రయత్నాలు చేశారు. యుగ ధర్మం. అదేవిధంగా నా దగ్గర ప్రచార శాస్త్రంలో అక్షరాభ్యాసం చేసుకుని నా వద్దనే పనిచేస్తున్న చివరకు నాకే కొందరు ఎసరు పెట్టారు. అది నా అనుమతి. అతి మంచి ధనము చేతకాని ధనము నాకు అర్థం కాదు. కొంతవరకు వారి వల్ల బాధ మాత్రం పడక తప్పు. కనుక ఒక అధికారిలో ఉన్న అతి మంచితనం ప్రయోజనాలే. తన క్రింది తప్పు చేసిన తగిన రీతిని శిక్షించే శక్తి, నేర్పు, సంకల్ప యుక్తి కూడా ఉండాలి. నాలో ఒక శుక్లపక్షం. మద్రాసులోని వ్యవసాయ ప్రదర్శన 1962లో ప్రారంభం. అదే సమయంలో ప్రతి ఏటా జరిగే వ్యవసాయ పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో కూడా మొదలై అటు ఇటు కూడా ప్రదర్శన క్షేత్రాలు నిర్మించారు. హైదరాబాద్ ప్రదర్శనలో 2 విశిష్టమైన బహుమతులు మద్రాసులో గోల్డ్ షీల్డ్ గెలుచుకోవడం పాటు ఆ 7 రిపబ్లిక్ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున జరిగే ఉత్సవాన్ని ప్రచార రథాలను ట్యాబ్లో నిర్మించి నగరంలో ఊరేగింపుకు బహుమతులు వచ్చి విచిత్రంగా 61 అక్టోబర్లో జరిగిన ప్రణాళికా ప్రచార వారోత్సవం నేను ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం జనవరి 62లో బహుమతి వచ్చి ఆ ఏడాది పండ్ల రసాలను, మురబ్బాలను తయారు చేసే విధానాన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తూ స్థానిక కుటీర పరిశ్రమ స్థాపించుకొని ఆర్థికంగా పండ్ల తోటల పెంపకందారులు వృద్ధి చెందాలనే పథకం ఒకటి నా అధీనంలోకి ఒక సంచార శకట. దానిలో పళ్ళ రసాలు తయారు చేసి ప్రదర్శించడానికి, తయారైన వాటిని విక్రయించడానికి తగిన వేదికలను ఏర్పడి పరిశుభ్రమైన నీరు ఆ శకటంలో ఉన్న సాంకేతిక సిబ్బంది అందులో ప్రయాణం చేయాలి. వీటన్నిటినీ ఊహించి ప్రత్యేకంగా ఒక ఫలప్రద వస్తు ప్రదర్శన శకటాన్ని నిర్మించాల్సి వచ్చి నేను కేంద్రంలో అధికారిగా ఉన్న సాందాలోని మంజల్లో ప్రణాళిక ప్రచారికై ఒత్తిళ్ల బండిని ఊహించి ఆ ప్రయోగంలో ఉంచిన సంగతి మీకు జ్ఞాపకం. ఇటువంటి పనులకు సృజనాత్మకత ఎంతైనా అవసరం. ఆ శక్తియుక్తను ప్రదర్శించగల అవకాశం 1962లో పూర్తిగా నాకు వచ్చాయి. వెనకటి జాతీయ స్థాయి ప్రదర్శనల ఏర్పాటు కూడా ఈ కోవలు. అయితే ఈ ఏడాది అటువంటి కార్యక్రమాలు విస్తరించిన కారణం ఏమంటే ఆలోచనకు ఆచరణ, ప్రశాంతమైన వాతావరణం కూడటం. ఎంతో పరిస్థితులు కూడా కొంత చక్కబడ్డ. చాలా కాలం నుండి శ్రీరామనవమికి భార్యా సమేతంగా సీతారామ కళ్యాణం జరుపుదామని మా ఇద్దరి కోరి ఆ పనిని 13 ఏప్రిల్ 62 విద్యానగర్లో
శ్రీరామ నవమికి మేమిద్దరం ఆ రోజుకయ్యే ఖర్చు భరించి జరుపుకొని ఆనాడు తీయించిన ఫోటో కూడా ఉంది. తర్వాత 15/5/62 కుటుంబంతో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఆనాటికి మేము హైదరాబాదు వచ్చి 6-7 ఏళ్ళు అయింది. అది అప్పటిదాకా జరగ. నా పిల్లలంతా పరీక్ష పాస్ అయ్యా. ప్రయత్నం చేయగా కాకినాడలో అంతవరకు చదువుకుండా హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ 3వ తరగతిలో సీటు ఇస్తాము, కానీ మైనింగ్ శాఖలోని ఖాళీలు లేవన్న, ఖాళీలు ఉన్నాయన్న. సరైన ఒప్పుక. రామానికి కూడా టెలికమ్యూనికేషన్స్లో ఇస్తావా? పెద్దవాడు ఎంఎస్సి ప్రీవియన్ మార్చి 62 పాస్ అయ్యారు. ఒక విశేషం ఏమంటే ఎంఎస్సి ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం బోధించడం తగిన మంది ఆచార్యులు ఇంకా లేరు కనుక ఫస్ట్ క్లాసులో నా కుమారుడితో పాటు పాస్ అయిన ఎంపీ శర్మ, మొదటి బ్రహ్మానంద శర్మ ఇద్దరికి బిఎస్సి మొదటి తరగతి విద్యార్థులు ప్రాక్టికల్స్ చెప్పే ఉద్యోగం ఇచ్చి నెలకు 6 గంటలు తమ ఎంఎస్సి ఫైనల్ తరగతి వారు చదువుకుంటూ ఈ బిఎస్సి విద్యార్థులకు పాఠాలు చెప్పు నెలసరి 125 ఇస్తా. ఈ పని చేయమని ఉస్మానియా యూనివర్సిటీ 7762 ఉద్యోగ నియామక పత్రం తన తొలి జీతం డిసెంబర్లో 1962లో ఇచ్చి వెంటనే ఆ జీతాన్ని పూర్తిగా తన అమ్మ చేతికిచ్చి పాదాభివందనం చేశాడు మా అబ్బాయి. పెద్ద కుమారుడిచ్చిన జీతానికి సంతోషిస్తూ తిరిగి 10 రూపాయలు వాడికి స్నేహితులకు టీ వగేరా ఇవ్వమని నా భార్య ఎంతో తృప్తిగా మిత్రుడి చే సీతారామ లక్ష్మణ విగ్రహాల బహు 62 ఇంగ్లీష్ సంవత్సరాది నాడి నా మిత్రుడకుడు తిరుపతి నుండి చందనంతో చేసిన సీతారామ లక్ష్మణుల ఆంజనేయుల దేవతా విగ్రహాలు రామ పంచాయతను చక్కటి జ్ఞాపిక తెచ్చి అవే ఈనాటికి ఉన్నాయి. నిత్య పూజా విధానంలో ఉంటాయి. ఆ మూర్తుల ప్రభావమే మమ్ము ఆ ఏడాది శ్రీరామనవమి కళ్యాణం చేయించటానికి సంకల్పానికి కారణమై వాళ్ళు ఆ కళ్యాణం చేస్తున్న ఫోటో కూడా ఇక్కడ ఉంది. మరొక సంగతి ఇక్కడే రాస్తే బాగుండు. 1979 డిసెంబర్లో నేను అమెరికాలో నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి ఇండియాకి వస్తాను. బొంబాయిలో దిగా. కస్టమ్ అధికారులు నా పెట్టెను సోదా చెయ్యటం మొదలుపెట్టి నా శ్రీరామ విగ్రహాలు దళదళ మెరిసే చిన్న పెట్టెలో పెట్టి కస్టమ్స్ అధికారి పెట్టెలోని సామాన్లు కింద మీద వెతుకు మెరుస్తున్న పెట్టెను చూసి ఇదేమిట మూతనెత్తి చూడండి. చూశా. ఓ భగవాన్ మూర్తులాని జాగ్రత్తగా పెట్టెలో నా వస్తువులు అతడేసరి మిగిలిన 2వ పెట్టెను చూడకుండానే బయటకు వెళ్ళటానికి అనుమతించి అది శ్రీరామ మహిమ. ఇటువంటి సందర్భాలు నా జీవితంలో మా రాముడు కాపాడినట్టు గ్రహించి కృతజ్ఞతలు చెప్పు. రచనా వ్యాసం. నా సాహిత్య కార్యక్రమాలు ఉత్సాహపూరితంగా సాగుతాయి. తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం 4వ సంపుటంలో వ్యవసాయ విద్యపై నేను వ్రాసి పంపిన విషయము నేటి రైతాంగానికి ఆంధ్రప్రభ దినపత్రికలో ధారావాహిక రచన వారి సంపాదన ప్రభుత్వ తిరస్కారం. ఆంధ్రప్రభ సంపాదకుడు నీలంరాజు వెంకటశేషయ్య ప్రతి ఆదివారం వారి దినపత్రికలో ప్రచురించే నేటి రైతాంగం రైతులకు ఉపయోగపడే చిన్న చిన్న వ్యాసాలు వ్రాసి పంపమని ఒక్కొక్క దానికి 30 రూపాయలు పారితోషికం ఇవ్వబడుతుందని 1962లో నా అంగీకారం. ఈ విషయమై ప్రభుత్వం ఆమోదించాలి కదా. వారికి వ్రాస్తే ఈ ప్రచురణ ద్వారా వచ్చే మొత్తం నా జీతం నుండి తగ్గించాల్సి ఉంటుంది. దానికి అంగీకారం అయితే నేను ఆ రచన ప్రారంభించని ప్రభుత్వం దానితో ప్రయత్నం సాగల. నేను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నంతగా ప్రభుత్వ ప్రోత్సాహం ఇలాగే ఉందని నేనే రచన ధారావాహికంగా వ్రాయటం చెయ్యడం. చివరికి రేడియో నుండి ఉద్యోగం
కాకినాడలో ప్రైవేట్ కంపెనీ సర్వరాజ షుగర్స్ చేరేవారు. దాదాపు 8 సంవత్సరాలు ఓపికబడి 70 నుంచి 4.5 ఏళ్ళు ధారావాహికంగా ఆంధ్రప్రభ దినపత్రిక వార ఆదివారం అనుబంధాలు నేటి రైతాంగ శీర్షికతో వ్యవసాయ వ్యాసాలు ప్రచురించి ఈ 4.5 ఏళ్లలో ఒక్క వారం కూడా ఆగకుండా వ్యాసాలు రాసిన ఘనత నాకు దక్కింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సందర్భాలు వ్యాసాలు పంపే దానికి వచ్చే పారితోషికాన్ని తీసుకునేవారు. ఆకాశవాణి ప్రసంగాలు నాకు వచ్చాయి. నా ప్రసంగాలను శ్రోతలు మెచ్చుతూ కొన్ని సందర్భాల్లో ఆ ప్రసంగ పాఠాల నకళ్లను ఆకాశవాణికి రాశారు. కానీ ఆ పనిని ఆకాశవాణి చెయ్యదు కనుక నా అడ్రస్ తెలుసుకొని నాకే వ్రాసేవారు. 2-3 సార్లు వారి కోరికని అంతకంటే ఎక్కువ తరచుగా వ్రాసి పంపడానికి అవకాశం లేదు. ఇటువంటి వ్యాసాలు డిపార్ట్మెంట్ వారి ప్రచురణైన పాడి పంటల్లో ప్రచురణార్థం ఇచ్చేవాడిని చదివేవాడు. భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ పండిత్ 13/5/60 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారత రాష్ట్రపతిగా పదవి అలంకరించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న భీమసేన సచార్ పదవీ విరమణ 5/9/62న చేసి పంజాబ్కు వెళ్ళిపోగా వారి స్థానంలో జనరల్ నగేష్ గవర్నర్గా 7/9/62 శాసనసభాధ్యక్షులుగా ఉన్న అయ్యదేవర కాళేశ్వరరావు గారు 26/62న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రఖ్యాత ఇంజనీరింగ్ బెంగళూరులో 14/4/62న మరణించి నేల జారిన పంచసే ఈ దేశ రాజకీయ పరిణామాలు విషాదకరమైంది ఏమిటంటే అంతవరకు హిందీ చీనీ భాయ్ అని పంచసూత్ర ప్రణాళిక పాటిస్తూ సఖ్యంగా ఉన్న చైనా ప్రభుత్వం హిందూ దేశంపై సరిహద్దు వద్ద అస్సాం వద్ద 19/10/62 దాడి మన దేశంలో ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ప్రకటించి వదంతులు అసత్య ప్రచారాలు అరికట్టుతూ ప్రభుత్వం ఉత్తర్వులు దేశంలోని వ్యవసాయ సమాచార శాఖలో పనిచేసే ఉద్యోగులు ఒక ప్రత్యేక విభాగం ప్రభుత్వ యంత్రాంగంలో ఉండాలి. నా పోటీ వాళ్ళంతా ప్రయత్నిస్తారు. ఏడాది నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో దీనికి ఒక ప్రత్యేక విభాగం ఉండాలని బాధ్యత వహించి సమాచారం అందించగల అధికారుల సంఖ్య జీతాల స్థాయి పెరగాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో వ్యవసాయ సమాచార విభాగాన్ని ఉన్నతాధికారి ఎంజీ కామత్ నాకు మిత్రుడు. ఆకాశవాణి ప్రత్యేక వ్యవసాయ విభాగానికి తీర్మానం 2 ఏళ్ల వెనుక హైదరాబాదులో 60లో అఖిల భారత వ్యవసాయ సమాచార నిర్వహణ ఉద్యోగుల సమావేశం. ఆ నిర్వహణ ఉద్యోగుల సమావేశం జరిగిన ఆ నిర్వహణ బాధ్యత అంతా నాకే అప్పుడు ఒకటి ఆమోదించబడి అదేవిధంగా ఆకాశవాణి కార్యక్రమాలు నాకు 1944 నుండి పరిచయం ఉంది. మద్రాసులో 46లో నేనున్న వ్యవసాయ కార్యక్రమాల ప్రసారం ఇంచుమించు నాది. కాకపోయినా పాడి పంటలు పత్రికలకు సంపాదకుడిగా ఉన్నందున వ్యవసాయ శాఖలో ఎవరెవరు ఆకాశవాణిలో ప్రసారం చెయ్యగల సమర్థులో నిర్ణయం కూడా ఆకాశవాణి నిర్వహించే గ్రామస్తుల కార్యక్రమాలు ఎక్కువగా వ్యవసాయ కార్యక్రమాలు ఉండాలని సహాత్మాతవ అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ అంతేకాదు గ్రామస్తుల కార్యక్రమాలు నిర్వహించే ప్రయోక్తగా వ్యవసాయ శాస్త్రం చదివి పట్టభద్రుడికి డిగ్రీ ఉన్నవాళ్లే అర్హులని కూడా నా వాదన. అఖిల భారత వ్యవసాయ సమాచార శాఖోద్యోగుల సమావేశం 2వసారి జైపూర్లో 1962 నవంబర్ 8 నుంచి 14 వరకు జరిగింది. మా బసలకు మంచి ఏర్పాట్లు చేసి ఆగ్రాలో దిగి మేటర్గీది రైలు మార్గంలో జైపూర్ వెళ్ళాలి. ఆగ్రా నుండి 8 గంటల రైలు ప్రయాణం. ఆ జైపూర్ అజ్మీర్ రోడ్డులో గల గవర్నమెంట్ హాస్టల్ నంబర్ 70 గదిలో నా బస.
జైపూర్ సభలో ఒకనాడు జైపూర్ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ అధ్యక్షత కార్యక్రమాన్ని నడిపి వారి సమక్షంలో ఆకాశవాణి గ్రామస్తుల కార్యక్రమాలు వ్యవసాయ పట్టభద్రుడే నిర్వహించాలని ఆ దృష్టితో తగిన ఉద్యోగ నియామకాలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తూ ఒక తీర్మానం చేశారు. స్థానం వారి షష్ఠిపతి. స్థానం నరసింహారావు సుప్రసిద్ధ రంగస్థల నటు, స్త్రీ పాత్ర వేషధారణ అగ్రగణ్. ఈ హైదరాబాద్ వ్యవసాయ ప్రదర్శన మేము హైదరాబాదులో ఉండగా 2-3 సార్లు చూసాం. మా అబ్బాయి శర్మ, మా అబ్బాయి శాస్త్రి ఇద్దరు కూడా తీసుకెళ్ళి చూపించిన జ్ఞాపకం. స్త్రీలే చీర కట్టే విధానాన్ని నేర్చుకో పద్మశ్రీ బిరుదుచ్చారు. ప్రస్తుతం ఆకాశవాణి హైదరాబాదులో నాటక శాఖ ప్రయోక్తగా తాత్కాలికంగా వారి షష్ఠపూర్తి జరపడానికి నిర్ణయం. ఈ కార్యక్రమానికి మంత్రిగా ఉన్న ఎంఆర్ అప్పారబచ్, కోఆపరేటివ్ రిజిస్ట్రార్గా ఉన్న జి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు, ఎంఎస్ రామాచారి కార్యం. నేను సంఘంలో సభ్యుడు. ఆర్బి కృష్ణమరాజు గారు కార్యక్రమ సార్. భారతిలో రవీంద్ర భారతి బ్రహ్మాండమైన సన్మాన సభ. ఆ సమయంలో నేను వ్రాసిన కళోపాస నాటక ప్రతిని స్థానం వారికి అంకితం. గ్రహీతగా శివర అతని ఉపన్యాసం పొందూరు నేత సంచలన శాలువానిచ్చి నన్ను అతడే సత్కరించాడు. ఏలూరులో ఏర్పడిన సాంద్ర వ్యవసాయ పథకం యొక్క సమాచార ప్రచార రీతులు ఫోర్డ్ ఫౌండేషన్ శాస్త్రజ్ఞులు విశేషంగా కొనియాడు. అందులో మా లైల్ వైప్ స్టార్ ఎక్కువపై అభిప్రాయం గౌరవి. అతన్ని ఉత్తర అమెరికాలోని ఉత్తర మెలికువాలోని హోమలూర్ ద్వీప్. ఏలూరులో ఫోర్డ్ ఫౌండేషన్ ద్రవ్య సహాయం, సాంకేతిక మార్గదర్శకాది అంశాలలో ప్రాతినిధ్యం ఎక్కువ. ఐఏదీప్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే సాంద్ర వ్యవసాయ పథకం పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ సమాచార స్థాపించడంలో నా సూచనలే వారికి ఆధారం. రేపు మిగతా విషయాలు చేసుకుందాం.